బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ పరోక్ష విమర్శలు రెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పవర్లో లేని నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకోవడం వల్లే ఎక్కడో ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఆర్థికంగా ఇంత స్థాయికి వచ్చారని మండిపడ్డారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండానే గులాబీ నేతలకు ఎందుకంత ఆతృత అన్న బండ్ల గణేష్ తాము అద్భుతంగా పాలన చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలకు అంతగా అసూయ కలుగుతుందని వ్యాఖ్యానించారు. గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారో ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసాం చెప్పండి. మేం చెప్తాం, గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో, మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టే జనం నమ్మారు, కాబట్టే నిజాన్ని తీసుకున్నారు, కాబట్టి మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత, ఎందుకు అంత బాధ, ఎందుకు అంత భయం? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మళ్ళీ లేనిపోయిన మీ ఎన్ని? ఆగండి, వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, అద్భుతంగా చేస్తాం. 20 గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు. రాష్ట్రం ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. మాట్లాడితే గత పాలకులు బాగాలేదనో బాగుందనో, ఫస్ట్ టైం మీకు 61 సీట్లు తర్వాత ఇస్తే మీరు దాని జనాన్ని గుంజుకొని పెంచుకున్నారు. ఇంకెన్నిసార్లు చేస్తారు? ఇది ఎట్లా చేస్తారు? ధర్మం ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. వచ్చి 4 రోజులు కాలేదు, తట్టుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు మీకు. ఎందుకు? ప్రజాస్వామ్యం గొప్ప సార్. మీరు బాగా చేయలేదు, మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మా తీర్పు చేసి మళ్ళీ మాకు ఇస్తారు. మళ్ళీ ఒకవేళ ఇవాళ కూడా చెప్తారు.